అందరికీ హాయ్ అండి. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పల్లీ పట్టి అండి. పల్లీ పట్టి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారు. దానికోసం 200 గ్రామ్స్ పల్లీల్ని శుభ్రంగా ఫ్రై చేసుకుని దానికున్న పట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలోకి 1 కప్పు జాగరీ పౌడర్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ని పోసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకండి, పాకం దగ్గర పడడానికి ఎక్కువ టైం పడుతుంది. 1/2 కప్పు కన్నా తక్కువ వేసుకోండి చాలు, మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అవుతున్నప్పుడు అలా నురగొస్తుంది, ఏం కాదు, మెల్ట్ అవుతున్నట్లు కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే బెల్లం గిన్నెకి అంటుకుపోయి మాడి వాసన వస్తుంది. అట్లా ఉంచితే టేస్ట్ బాగోదు. అందుకని అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కాస్త కరిగిపోయి కొంచెం తిక్కు పాకం అవుతుందండి. అప్పుడు దానిలోకి మనం ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీల్ని, దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇష్టం ఉంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని నేను యాలకుల పొడిని వేస్తలేదు. బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే బెల్లం మాడిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకుని మరో 2 నుంచి 3 నిమిషాలు కలుపుకుంటూ అక్కడే గిన్నెని స్టవ్ మీద పెట్టి 2 నుంచి 3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి అప్లై చేసుకోవాలండి. ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసుకుని ఇప్పుడు ఈ పల్లీల మిశ్రమాన్ని దానిలోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, ఇలా అచ్చులాగా వీడియోలో చూపెట్టిన విధంగా. చక్కగా అలా స్ప్రెడ్ చేసుకుంటే అచ్చులాగా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన దాన్ని వెంటనే కదపకండి. 1 గంట గంటన్నర తర్వాత తీసుకుంటే అచ్చులా కింద పడుతుంది. అదే మీరు లేత పాకం చేస్తే పల్లీలుగా కిందికి రాలిపోతాయి. అందుకని గట్టి పాకం వచ్చేంత వరకు మెల్ట్ చేసుకోవాలి జాగరీ పౌడర్ని. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.